హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. నిన్న అసెంబ్లీ సమావేశాలకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారంటూ వార్తలు రావడం జరిగింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రావడం జరిగింది. అక్కడ అటెండెన్స్ వేయించుకొని గవర్నర్ ప్రసంగిస్తున్న టైంలో ప్రతిపక్ష హోదా కావాలంటే జగన్మోహన్ రెడ్డి అండ్ టీము డిమాండ్ చేయడం జరిగింది. అది కుదరదు అన్న పక్షంలో వాకౌట్ చేసి బయటకు వచ్చేయడం జరిగింది. ఇదంతా కేవలం 5-10 నిమిషాల మధ్యలో జరిగిపోవడం చాలా ఆశ్చర్యానికి గురిచేసింది. ఎందుకంటే చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తారు, అక్కడ అందరినీ కడిగి పడేస్తారు, అది ఇది అని చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. కానీ అది జరగలేదు. అయితే ఆ తర్వాత ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా కావాలని అడిగిన తర్వాత, అది ఇవ్వమని చెప్పిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టి మాట్లాడటం జరిగింది. ఇక్కడ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా రావాలంటే కనీసం 10% సీట్లైనా రావాలి. 10% సీట్లన్నీ వస్తేనే మీకు ప్రతిపక్ష హోదా వస్తుంది, లేకపోతే రాదు. లేదంటే జనసేన పార్టీ కన్నా అట్లీస్ట్ ఒక్క సీట్ అని ఎక్స్ట్రా గెలిచినా కూడా ప్రతిపక్ష హోదా ఇస్తారు, లేకపోతే రాదు. అది కాదు కూడదు. మీరు కనుక ప్రతిపక్ష హోదా కావాలనుకుంటే మీకు జర్మనీ వెళ్ళిపోవడానికి ఫ్రీ ఉంది, వెళ్ళిపోండి. అక్కడైతే మీకు వచ్చిన 40% ఓట్ పర్సెంటేజ్ని బట్టి మీకు ఇస్తారు. ఇండియాలో అది కుదరదు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అది కుదరదు అంటూ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం జరిగింది. సరే, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఎంతవరకు నిజం? ఆయన జర్మనీ వరకు వెళ్ళారు కాబట్టి మనం ఇండియాలోనే ఒకసారి చూద్దాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి జర్మనీలో రాజకీయాలు అంతా బాగా వచ్చేమో, ఇండియాలో రాజకీయాలు అసలు తెలియవని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే చదివేస్తే ఉన్నమతి పోయింది అన్నట్టు అసెంబ్లీకి వచ్చిన తర్వాత బుర్ర మొత్తం దొబ్బేసింది అందరికి, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి. ప్రజల సమస్యల పైన మాట్లాడటానికి ఆయనకు ఒంట్లో బాగోదు, జ్వరం వస్తుంది, వెన్నుపూస నొప్పి వస్తుంది, స్పాండిలైటిస్ వస్తుంది. అటు ఇటు కాకుండా మళ్ళీ ఆయన కుంభమేళాకి వెళ్ళడానికి హుషారు వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ విద్యార్థులు రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్నారంటే మళ్ళీ హాస్పిటల్లో బెడ్ మీద ఖాళీ దొరికితే వెళ్ళి పడుకొని నాటకాలు వేస్తూ ఉంటున్నారంటూ చెప్తూ ఉన్నారు. అయితే ఇవన్నీ పక్కన పెడితే ప్రజల సమస్యలు పట్టించుకోవడం రాని పవన్ కళ్యాణ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి విషయంలో మాత్రం ఎగిరెగిరి దువ్వుతాడు అంటూ అందరూ తిడుతూ ఉన్నారు. సో అయితే మనం ఇప్పుడు పరిశీలించవలసింది ఏంటంటే 2015, ఇది రీసెంట్గా 2015 అంటే మనకి తెలిసే ఉంటుంది. 2015లో ఢిల్లీ ఎలక్షన్స్ జరిగినప్పుడు ఢిల్లీలో మొత్తం 70 సీట్లు ఉంటాయి. ఆ 70 సీట్లకు గాను ఆప్ 60 సీట్లు ఆప్ గెలిచేసుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీ అంటే మన కేజ్రీవాల్ గారి పార్టీ 60 సీట్లు గెలుచుకుంది. బీజేపీ పార్టీకి కేవలం 3 సీట్లు వచ్చినాయి. అప్పుడు మరి ఆప్ కూడా 10% ఓట్ల కింద కన్సిడర్ చేస్తే అసెంబ్లీలో బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు కదా, అవునా కదా? కానీ అక్కడ ఏం జరిగింది? విజయేంద్ర గుప్తా అనేటువంటి అతని ఆధ్వర్యంలో తనకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం జరిగింది. అంతే ఏంటి అంటే బీజేపీ పార్టీ 3 సీట్లు గెలిచినప్పటికీ అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా అనేది పొందగలిగింది. అంటే ఇక్కడ 10% ఓట్స్ ఉండాలి, 10% సీట్లు ఉండాలన్న రూల్ ఉందా? లేదు కదా. ఇది ఇండియాలోనే జరిగింది. మరి పవన్ కళ్యాణ్కి అంత బుర్రున్నవాడైతే, అంత తెలియగలవాడైతే, అంత జ్ఞాని అయితే జర్మనీ వరకు ఆలోచించేటువంటి విశాలమైనటువంటి స్వభావం ఉన్న ఆయన వ్యక్తికి ఉండొచ్చులేండి. రష్యా అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కాబట్టి జర్మనీ గురించి మాట్లాడే హక్కు ఉండొచ్చు ఆయనకి, అంతే. ఓకే, కాబట్టి ఆయన రష్యా వెళ్తే బాగుంటుంది మాకు తెలిసి. ఆ విషయం ఎందుకనేది కూడా ఈ వీడియో ఎండింగ్ లో చెప్తా. ఇండియాలో జరిగినటువంటి ఈ లైవ్ ఎగ్జాంపుల్ని ఎందుకు తీసుకోరు? పవన్ కళ్యాణ్ గారు, మీకు కొద్దిగా ఆలోచన శక్తి దేవుడు ఇచ్చుంటే నిజంగా 10th క్లాస్ నాలెడ్జ్ అయినా పర్లేదు, మాకు పెద్ద మ్యాటర్ కాదులే. కానీ చదువుతో జ్ఞానం రాదు, చదువుతో ప్రపంచాన్ని చదవలేం. కానీ మీరు కనీసం చదువుకోలేదు, ప్రపంచం కూడా చదవలేదు. మీకు జర్మనీ దాకా వెళ్ళిన వ్యక్తికి కనీసం ఢిల్లీలో ఏం జరిగింది, ఆప్ అనేది 70 సీట్లకు గాను 60 సీట్లు గెలుచుకుంటే చివరికి బీజేపీకి 3 సీట్లే వస్తే వాళ్ళకు కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చి కూర్చోబెట్టారు అసెంబ్లీలో. మరి మీకేంటి ప్రాబ్లం? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మీ వైఫల్యాల గురించి అడుగుతాడు, మీకు కింద బాంబు పెట్టి పేల్చినట్టు ఉంటుందని భయం, అంతే కదా? ఎస్, మాకు తెలుసు ఆ విషయం. అంతేకాదు 1989లో తమిళనాడులో టోటల్గా డిఎన్ఏ ఎన్ని గెలుచుకుందంటే 232 సీట్లు గెలుచుకుంటే జయలలిత కేవలం 27 స్థానాల్లో విజయం పొందింది. అప్పుడు కూడా జయలలితని ప్రతిపక్ష హోదాలోనే కూర్చోబెట్టారే, ఇది కూడా తెలియదా మీకు?
పక్కనే ఉంటది తమిళనాడు. దిడ్లీ అంటే పోనీ దూరం అనుకుందాం. మీకు అంత దూరం ఆలోచించే నాలెడ్జ్ లేదని మా అందరికి తెలుసు. పక్కనే ఉన్న తమిళనాడులో కూడా జరిగింది కదా! ఆ! డీఎంకే 230 సీట్లు గెలుచుకుని జయలలిత 27 సీట్లకే పరిమితమైనప్పుడు కూడా జయలలిత గారికి ప్రతిపక్ష హోదా కల్పించారు. అక్కడ రూల్ ఆఫ్ 10 అనేది ఎక్కడ వర్తించింది? వర్తించలేదు కదా! అసలు రూల్ ఆఫ్ 10 అనేది ఎక్కడ ఏ లా బుక్‌లో ఎక్కడ చదివారు సార్ మీరు? హాఫ్ నాలెడ్జ్‌తో వచ్చేయడం, రంగురంగుల బట్టలేసుకోవటం, సనాతన ధర్మాన్ని తొక్కని తోలని కబుర్లు చెప్పడం, ప్రజలకి పరిపాలన అందించకపోగా మీరేదో రూ. 50,00,00,000 నెలకి ప్యాకేజ్ తీసుకున్నారని ఆ దువ్వాడ చెప్తున్నాడు. మరి అది నిజమేనేమో అనిపిస్తుంది మీరిలా అనవసరమైన విషయాలకొచ్చి ఇష్టం వచ్చినట్టు వాగుతూ ఉంటే. మీరు మాట్లాడాల్సింది దేనిపైన? ప్రజల సమస్యల పైన. మీరు మాట్లాడాల్సింది దేనిపైన? గ్రూప్ 2 ఎగ్జామ్స్ పైన. మీరు మాట్లాడాల్సింది దేనిపైన? సూపర్ సిక్స్‌ల పైన. వాటి మీద నోరు మీద పడి నువ్వు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి మీద కాళ్ళు రువ్వితే చూస్తూ ఊరుకోవడానికి ప్రజలేం పిచ్చోళ్ళా? అని ప్రతి ఒక్కరు అడుగుతూ ఉన్నారు. అసలు రూల్ ఆఫ్ 10% అనేది ఎవడు తీసుకొచ్చాడు? ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? నీకేమైనా దానిపైన నాలెడ్జి ఉందా? నువ్వెప్పుడన్నా ఎక్కడన్నా చదివావా? పోనీ ఎవడన్నా దీన్ని ఫాలో అవ్వడం నువ్వు చూసావా? లేదు. నిజంగా చూసినట్లయితే దానికి సంబంధించిన ఆధారాలు బయటపెట్టు. రూల్ ఆఫ్ 10 అనేది లేదని నేను చెప్తా. 10% అనేది. దానికి లోక్‌సభ ఫార్మర్ జనరల్ సెక్రటరీ అయినటువంటి ఆచార్య ఆయన చెప్పారు. ఈ 10% అనేది లేనే లేదు. ఇది కేవలం కల్పితం అనేసి. కాబట్టి నువ్వు వెళ్లి చూసుకో తెలుస్తది నీకు. రూల్ ఆఫ్ 10 అనేది లేదు. లోక్‌సభ ఫార్మర్ సెక్రటరీ కన్నా నీకు ఎక్కువ తెలుసా? నిన్న కాక మొన్న ఆ వర్మ లేకపోతే నీ బతుకు కర్మ అని బతకాల్సి వచ్చేది. పిఠాపురంలో కూడా పాపం ఏదో వర్మ తన పదవిని త్యాగం చేసి నీ కోసం నిలబడి నడిపించబట్టి ఆ మాత్రం ఓట్లు వచ్చింది. లేకపోతే గతంలో లాగా 2 ప్లేసుల్లో ఓడిపోయే బతుకు నీది. ఒక ప్లేస్‌లో కూడా నిన్ను ఎవడు నమ్మడు ఇంకా. అటువంటి బతుకు నీది. నువ్వొచ్చి 41% ఓటు బ్యాంక్ ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నావు లింగు అంటూ నీ చుట్టూ తిరిగినా కూడా 5-6% ఓటు బ్యాంక్ లేదు. నువ్వేందయ్యా మాట్లాడేది పవన్ కళ్యాణా? ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 100 మంది ఉంటే 5-6కే నీ బతుకు తెలుసు. అర్థమైందా? అటువంటిది 41 మందికి తెలిసినటువంటి వ్యక్తిని నువ్వు ప్రశ్నించే స్థాయికి ఎదిగావంటే నీకసలు ఎంత ధైర్యం ఎంతుంది? అసలు ఎంత అన్‌ఎడ్యుకేటెడ్, నాలెడ్జ్ లెస్, ప్యాకేజీలు ఇయన్నీ చెప్తూ ఉన్నారు. ఇయన్నీ నమ్మవలసొస్తుంది మేము. చెప్పండి. మీరు మీరు ఆఫ్టర్ ఆల్ మీకుంది 5%, 6%. కూటమి మొత్తం కలిపి చేశారు. మీరంతా ఒక కూటమి. కూటమిలో మీకు ప్రతిపక్షం ఎక్కడుంది? లేదు కదా! మీరంతా మిత్రపక్షాలే కదా! బీజేపీ, జనసేన, టీడీపీ మిత్రపక్షాలే కదా! మరి ప్రతిపక్షం లేనప్పుడు ఎదురుగున్న మగాడేగా ప్రతిపక్షం అంటే. ఆ మాత్రం బుర్ర కూడా పనిచేయదా నీకు? ఎట్లాయ్యా నీకు అర్థం కాదు నీకు. నీకు ఎన్ని సార్లు చెప్పినా అర్థం కావట్లేదు. ఏందో ఈ చూడండి క్లియర్‌గా మన ఇండియాలోనే ఢిల్లీలో కూడా జరిగింది. 10% సీట్లు రాకపోయినా కూడా ప్రతిపక్ష హోదా ఇచ్చారు విజేంద్ర గుప్తాకి. అదేవిధంగా తమిళనాడులో జరిగింది. 10% ఓట్లు రాని జయలలితకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఎందుకు ఇవ్వట్లేదంటే ఉచ్చబడిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తున్నారంటే ఉచ్చబడిపోతుంది ఒక్కొక్కరు. చంద్రబాబు నాయుడు, లోకేష్ ఎవ్వడు ప్రతి ఒక్కళ్ళకి. అందుకే తట్టుకోలేక భయపడుతున్నారు. మళ్ళీ ఏమనంటే జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి భయపడతాడో లేదో ఆయన గుండె ధైర్యం ఏంటో ఢీకొట్టి ఎదురు నిలబడినటువంటి సెంట్రల్ గవర్నమెంట్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగు, సోనియా గాంధీని అడుగు, రాహుల్ గాంధీని అడుగు. అర్థమైందా? కేసులు పెట్టి వెంటబడి వేధిస్తా అంటే ఎన్ని కేసులను పెట్టుకొని నిలబడ్డా ఆయన ధైర్యాన్ని అడుగు. భయపడుతున్నాడంట. భయపడుతూ పారిపోయేది ఎవడో, భయపడి కూటమి గుంపులుగా చేరేది ఎవడో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసంటూ వైఎస్ఆర్ సోషల్ మీడియా కార్యకర్తలు ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. దీన్ని బట్టి అర్థమైంది కదా! ఎవడు దమ్మున్నవాడో, ఎవడు పిరికి పందో అని. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అబ్బాయి రాజకీయాలకి అస్సలు పనికిరాడబ్బా. సెట్ అవ్వడు అస్సలు. ప్రజల పక్షాన మాట్లాడటం చేతగాని దమ్ము లేని వ్యక్తి రాజకీయాలకి ఎందుకు మనకు చెప్పండి? ప్రశ్నిస్తూ ఏది ప్రశ్నించేది? ఒక ప్రశ్నించు సూపర్ సిక్స్‌ల గురించి, ప్రశ్నించు గ్రూప్ 2 గురించి, ప్రశ్నించు మెగా డిఎస్సి గురించి, ప్రశ్నించు 20 లక్షల జాబ్‌ల గురించి, ప్రశ్నించు అమ్మఒడి గురించి. ఏమీ చేత కాదు. మళ్ళీ మాట్లాడతాడొచ్చి అంటూ పాపం పవన్ కళ్యాణ్‌ని చీప్‌గా చూస్తున్నారు. అది నేను తట్టుకోలేకపోతున్నాను. మీరేమనుకుంటున్నారు? థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.